మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, భార్య భర్త మీద మెయింటెనెన్స్ కేసు వేసి అతని ప్రాపర్టీని కూడా అటాచ్మెంట్ చేయమని కోరవచ్చా? సో మిత్రులారా, నారాయణ వర్సెస్ అచ్యుతంబ అనే కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. సో భార్య భర్త తనకు మెయింటెనెన్స్ చెల్లించటం లేదని, తనకు భర్త నుంచి మెయింటెనెన్స్ కావాలని, తన పోషణకు తన పిల్లల పోషణకు కష్టతరంగా ఉన్నదని, తన పిల్లలను తాను చదివించుకోలేని పరిస్థితులలో ఉన్నానని భర్త మీద మెయింటెనెన్స్ కేసు వేసింది. సో న్యాయస్థానము, ఫ్యామిలీ కోర్టు, కింది కోర్టు విచారణ జరిపి భర్త మెయింటెనెన్స్ చెల్లించాలి అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. మెయింటెనెన్స్ కోసం కేసేసినటువంటి భార్య మెయింటెనెన్స్తో పాటు అతను మెయింటెనెన్స్ చెల్లించకపోతే అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు, పలానా ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అటాచ్మెంట్ చేస్తూ కూడా తీర్పునివ్వండి అనే కోణంలో ఆమె వేసినటువంటి కేసులో రిలీఫ్ అడగడం జరిగింది. సో దీని మీద విచారణ జరిపినటువంటి ఫ్యామిలీ కోర్టు మెయింటెనెన్స్ కేసు వేరు, ప్రాపర్టీ అటాచ్మెంట్కి సంబంధించిన కేసు వేరు, ఆ ప్రాపర్టీ అంశాన్ని ఫ్యామిలీ కోర్టుగా ఆ కేసుని, ఆ అంశాన్ని ప్రస్తావించడము, ఆ అంశం మీద తీర్పునివ్వడం కుదరదని చెప్పి ఫ్యామిలీ కోర్టు విచారణ జరిపి తీర్పునివ్వడం జరిగింది. సో దాంతో మళ్ళీ ఆవిడ ఏం చేసిందంటే పై కోర్టుకు అప్పీల్కి వెళ్ళింది. పై న్యాయస్థానము కూడా ఇదే రకమైనటువంటి తీర్పునిచ్చింది. భర్త యొక్క ఆదాయం మీద మీరు మీ పోషణ కోసం, పిల్లల పోషణ కోసం మెయింటెనెన్స్ అడగవచ్చు, కానీ అతని ప్రాపర్టీస్ని అటాచ్మెంట్ చేయమని అడగడానికి అవకాశం ఉండదు. అటాచ్మెంట్ చేసే హక్కు సివిల్ కోర్టుకు ఉంటుందే కానీ ఫ్యామిలీ కోర్టుకు ఉండదు అని చెప్పి న్యాయస్థానము, అప్పీలేట్ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో మిత్రులారా, ఇలాంటి చట్టపరమైనటువంటి అంశాలు మీకు తెలియపరచాలన్న ఉద్దేశంతో చట్టపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే ప్రతి నెల మీకు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులకు సంబంధించిన ఒక సంచికను కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాలను, అలాగే ఈ మ్యాగజైన్ని పొందే అవకాశం మీకు ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.